సికింద్రాబాద్లో ప్రతి సంవత్సరం చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టం పునఃసృష్టమవుతుంది. ఈ జాతర వెనుక ఉన్న పుణ్యకథేంటో తెలుసుకుందాం. కథ మొదలవుతుంది 1813లో నల్గొండ మరియు పరిసర ప్రాంతాల్లో మహమ్మారి వ్యాపించింది. సైనిక స్థావరమైన సికింద్రాబాద్ బ్రిటిష్ ఆర్మీకి ముఖ్యమైన ప్రాంతం. ఆ సమయంలో స్థానికులు మహాకాళి అమ్మవారిని ప్రార్థించారు. అమ్మా, మా ఊడిని కాపాడే. చాలామందికి అమ్మవారిపై నమ్మకం బలంగా ఉండేది. అమ్మవారు రూపం ఎలానో ఊహించాం. ఆమె ఆజ్ఞ ప్రకారం ప్రతి సంవత్సరం బోనం పెట్టి అమ్మవారిని పూజించాలని లోకల్స్ సంకల్పించారు. అప్పటినుంచి ఈ జాతర దేవతారూపంగా మారిపోయింది. ఇది ఓ వ్రతం, ఓ నమ్మకం, ఓ బంధం. ఈ జాతరలో ప్రతి బోనం ఓ కథ, ప్రతి అడుగు ఓ వ్రతం. ఈ వ్రతం కేవలం హిందువులది కాదు, అన్ని మతాలవారు పాల్గొంటారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి ఆలయం కేంద్రంగా ఈ జాతర శ్రద్ధగా జరుగుతుంది. పందిరి ఎక్కించడము, పోతరాజుల డాన్స్, ఈ సంబరాలే అమ్మవారి నృత్యరూపం. ఈ జాతర అమ్మవారి మీద భక్తికన్నా ఎక్కువ. ఇది మనం బతకడానికి ఒక జీవన విధానం. ఇది ఓ తల్లి దేవత. ఆమెను బలిపీఠం వద్ద కోరటమే కాదు, ఆమెను ప్రేమించటం కూడా. ఇప్పటికీ సికింద్రాబాద్లో జాతర రాని ఇంటే లేదు. కరోనా కాలానికైనా వర్షాలకైనా ఈ జాతర ఆగలేదు. ఒక్కసారి మహాకాళి అమ్మవారి చూపు పడితే పీడలన్నీ పారిపోతాయి. ఈ పండుగ మన చుట్టూ ఉన్న దేవతాశక్తికి ఓ గుర్తు. ఈ జాతరలో అమ్మ వ్రతాన్ని పాటించటం కాదు, అమ్మని మన జీవితంలో అనుభవించటం. ఈ కథను మీ కుటుంబంతో పంచుకోండి. మహాకాళి జాతర మన సంస్కృతి పునాదుల్ని తెలియజేస్తుంది. జై మహాకాళి మాత. సికింద్రాబాద్ జాతర యుగాలు వెళ్లినా నిలిచే వెలుగు.